6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ గడిచిన ఎముక ఇంకా అతకలేదా? అయితే అది నార్మల్ ఫ్రాక్చర్ కాదు, నాన్ యూనియన్ అయి ఉండొచ్చు. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. ఈరోజు కొన్ని ఫ్రాక్చర్స్ ఎందుకు చాలా కాలం అతకకుండా ఉంటాయో తెలుసుకుందాం. ఎముక అతకడానికి 3 మెయిన్ విషయాలు అవసరం. ఫస్ట్, మంచి బ్లడ్ సప్లై. ఫ్రాక్చర్ కదలకుండా స్టేబుల్గా ఉండడం. థర్డ్, శరీరంలో సరైన హీలింగ్ కెపాసిటీ. ఈ మూడింట్లో ఏదైనా సమస్య వస్తే నాన్ యూనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ రీజన్స్కి వస్తే, ఫస్ట్, బ్లడ్ సప్లై తగ్గిపోవడం. కొన్ని ఎముకలకు రక్తం తక్కువగా చేరుతుంది, అందుకే అవి ఆలస్యంగా లేదా అసలు అతక్కపోవచ్చు. సెకండ్, ఫ్రాక్చర్ స్టేబుల్గా లేకపోవడం. ప్లేట్ లేదా రాడ్ సరిగ్గా లేకపోయినా, లేదా రోగి ముందుగానే ఎక్కువ బరువు వేసిన ఎముక కదులుతూ ఉంటుంది. థర్డ్, ఇన్ఫెక్షన్. ఫ్రాక్చర్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే ఎముక అతకడం చాలా కష్టం. ఫోర్త్, స్మోకింగ్. సిగరెట్ తాగే వారిలో ఎముకలకు బ్లడ్ సప్లై తగ్గి హీలింగ్ నెమ్మదిస్తుంది. ఫిఫ్త్, డయాబెటీస్, పోషకాహార లోపం, విటమిన్ డి లోపం. ఇవి కూడా ఎముక అతకడానికి బాగా ప్రభావితం చేస్తాయి. గుర్తుంచుకోండి, 3 to 6 మంత్స్ అయినా నొప్పి తగ్గకపోవడం, ఎక్స్రేస్లో ఎముక అతకకపోవడం, ఇంప్లాంట్ లూజ్ అవ్వడం లేదా విరిగిపోవడం కనిపిస్తే వెంటనే ఆర్థోపెడిక్ సర్జరీని సంప్రదించాలి. చాలా సందర్భాల్లో బోన్ గ్రాఫ్టింగ్, రివిజన్ సర్జరీ లేదా ప్రత్యేక ట్రీట్మెంట్తో ఈ సమస్యను సరి చేయవచ్చు. మీ ఇంట్లో లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా ఫ్రాక్చర్ చాలా రోజులైనా అతకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.